రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రజల చూపంతా ఢిల్లీ పైనే ఉంది. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో కాసేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు పూర్తి కాగానే 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఇది పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్. ఇక ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉదయం నుంచి ఉత్సాహంగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. ఇక బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ మాత్రమే పోలింగ్ కు దూరంగా ఉన్నాయి. సంఖ్యాపరంగా ఎన్డీఏ కూటమి బలంగా కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల మెజార్టీ మార్కును దాటితే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక మొత్తం 767 మంది ఎంపీలే ఉండటంతో లెక్కింపునకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అయితే ఇండియా కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం ఉండటంతో ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, చెప్పండి, కాసేపట్లో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎలక్షన్ ప్రాసెస్ కొనసాగింది. ఎంపీలంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఒకవైపు ఈ రోజు మరి కాస్త ఎంపీలందరూ కూడా ఓటు హక్కు ఇచ్చిన ఓటు నుండి కూడా బ్యాలెట్ పేపర్ల నుంచి వాటిని తీసి లెక్కిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దాదాపు 760 మంది ఎంపీలే ఉండడంతో కూడా లెక్కింపు పెద్ద దండ సమయం పట్టకపోవచ్చు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఇటు ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి విజయం అనేది కూడా సునాయాసంగా జరిగే ప్రక్రియ అని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ఇప్పటికే ఎలక్షన్ సంబంధించి ముందు నుంచే కూడా ఒక్క ఓటు కూడా మిస్యూజ్ కాకుండా జాగ్రత్త పడింది. ఒకవైపు ఇది ఎలక్షన్స్ లో విప్ జారీ చేయకుండా ఎంపీలంతా కూడా వారి ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేసే అవకాశం ఉండడంతో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డారు. వారికి సంబంధించి ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహించి ఏ విధంగా ఓటు వేయాలి, ఓటు వృధా కాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఈ 3 పార్టీలు కూడా ఓటింగ్ సంబంధించి వాళ్ళంతా కూడా గైర్హాజరయ్యారు. ముందు నుంచే వారు ఈ ఓటింగ్ లో పాల్గొనట్లేదని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున మేము ఓటింగ్ ను బహిష్కరిస్తున్నామని చెప్పేసి నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే ఉపరాష్ట్రపతి ఎవరనేది కూడా తేలనున్నది. బ్రాహ్మణి, అయితే స్వామి చెప్పండి, మ్యాజిక్ ఫిగర్ దాటితే ఉపరాష్ట్రపతి ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఎంత వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు? అంటే ముందుగానే మొత్తం పూరైన ఓట్లలో దాదాపుగా 386 పైగా ఓట్లకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ గా గుర్తిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం పూరైన ఓట్లకు సంబంధించి లెక్క తీస్తారు. మొత్తం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎంపీలంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియలో ఏ ఒక్కరు ఓటు వృధా కాకుండా పార్టీలు జాగ్రత్త పడ్డాయి. మరి కాసేపట్లోనే అభ్యర్థి ఎవరో గెలుపనేది కూడా బయట ప్రకటించనున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.